ఇంకా ఇంట్లో ఒరే వసీలు ఉన్నాయా, లేకపోతే కొంచెం పేరెంట్స్ అంటే సెకండ్ టైం పేరెంట్స్ అయ్యారు కాబట్టి ఒరే వసీలు కాస్త తగ్గినట్టే అని చిచ్చి నేను ఒరే అని అయితే అనను మా ఆయన్ని. అరే ఆయన అంత మంది ముందు చెప్తే ఒరే అంటే అంటే అరే బుజ్జి అంటాను కానీ మరి ఒరే ఏంట్రా నా కొడక ఇలా ఏం మాట్లాడాను మరి. అక్కడ దాకా నేను ఆ, దొరికిందా thumbnail? తమిళ కోసం ఏమండి మీరు నేను ఊరికే నేను మాట్లాడాక నేను ఎవ్రీ వర్డ్ మాట్లాడాక ఓకే ఇది వచ్చేసింది నా నోట్లోంచి ఏదో ఇప్పుడు అద్భుతం అని అనుకుంటారు, ఫీల్ అవుతుంటారు. బట్ నేను మీరు మాట్లాడడం అద్భుతంగా నేను ఫీల్ అవుతుంటాను. థ్యాంక్ యూ. సో నందు మామూలుగా అంటే వస్తే అని అదొక సరదాగా అనుకోవడం కానీ అది పెద్ద నాకు మా అమ్మాయిని వస్తే అనడం, మా అబ్బాయిని ఒరే అనడం అలవాటు ఇష్టము అలవాటయింది తెలియకుండా. మిమ్మల్ని ఏమంటారు? మీరు ఒరే బుజ్జిగా అంటారు, బానే ఉంది, బుజ్జి అంటారు. మిమ్మల్ని అమ్మ అని పిలుస్తారు. మీరు ఒసే అంటారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద అప్పట్లో. ఎవరు? నందువా? నేనా? మిమ్మల్ని నన్ను వస్తే అంటే నేను కంప్లైంట్ ఇచ్చా. నాకు ఇష్టమే. దానికి కూడా ముద్దు పేరు ఉంటుంది, జస్ట్ వస్తే కాదు, వస్తే అని ఎక్కువ రాదు. ఒక ఎక్స్ప్రెషన్ లోనే వస్తుంది. బుజ్జి వస్తుంది, మాధురి వస్తుంది, కాదే వస్తే నువ్వు అలా వస్తుంది కానీ పెద్ద మరి ఇట్లా మాడ్యులేషన్ లో తేడా ఉంది. మాడ్యులేషన్ లో రెస్పెక్ట్ ఉంది, మాట ఒకటే గానీ రెస్పెక్ట్ఫుల్ ప్రేమగానే ఉంది కానీ అది చులకన ప్రేమ కాదు. మా మగవాళ్ళకి ఎక్కడ ఉందండి అంత ఫ్రీడమ్? మీరు చెప్పండి. పర్లేదండి, ఎన్నో జనరేషన్స్ తొక్కారు, ఎన్నో జనరేషన్ నుంచి తొక్కేస్తున్నారు మమ్మల్ని. ఎన్నో జనరేషన్లు తొక్కారు, ఇప్పుడు కాస్త తొక్కబడండి. ఊరికే అంటున్నా, బయటకు మేము ఏదో చెప్పుకుంటాం కానీ మేము మగవాళ్ళం అని చెప్పి లోపల తరతరాలుగా ఇదే హింస తప్పట్లేదు మాకు. ఊరికే జోక్గా అంటున్నాను కానీ డెఫినెట్లీ ఎవ్రీబడి షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. అది మాత్రం పక్కా, అది మగ అయినా ఆడైనా. ఇంకోటి ఏంటంటే అవుట్ ఆఫ్ లవ్ లో మీరు ఏం పిలిచినా ఏం మాట్లాడినా కూడా ఇట్ హ్యాస్ టు బి స్వీట్ ఆల్వేస్. అవును. సో మరి ఇంట్లో వాళ్ళని అంత రేంజ్లో ఎప్పుడు పిలుచుకోలేదు కదా, ఇంట్లో వాళ్ళ ముందు ఎప్పుడు రాదు కదా పొరపాటును కూడా, అత్త వాళ్ళ ముందు. అంటే మాది ఎలా అంటే అసలు అన్నామని మేము కూడా రియలైజ్ అవ్వనప్పుడు ఏమైనా అంటామేమో, మీరు అంటుంటే కూడా మేము అసలు ఏం పిలుచుకుంటామని ఆలోచించేలాగా ఉంది నాకు ప్రస్తుతం. ఏం పిలుస్తాను నేను అనేలాగా ఉంది. మాధురి అనే పిలుస్తాడు ఎక్కువ, ఒక్కొక్కసారి అన్న నేను అదేమి అసలు ఒకవేళ వచ్చినా కూడా నాకు గుర్తు రావట్లేదు ఎప్పుడు అన్నాడు, ఏమైనా అన్నాడా అని. అలా క్యాజువల్, అది కాదురా బుజ్జి అని వస్తోంది. అసలు రా అనేది నాకు అలవాట్లేదు కానీ వచ్చింది అలవాటు. కొన్ని రోజుల తర్వాత ఇంకోటి ఏదో అలవాటు అంతే. అంటే ఇదంతా చూస్తుంటే మీతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే మీ అత్తవారింట్లో మీరు ఎలా ఉంటారు, ఎంత ఫ్రీడమ్గా ఉంటారు, వాళ్ళతో ఎంత కలిసిపోయారు అనేది తెలుస్తుంది మాకు. 10 years అయిందండి పెళ్ళయి, ఇంకా ఫ్రీడము, ఇంకా అందరం కలిసి ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. 10 years కదా, ఆల్మోస్ట్ 10 years, సరిగ్గా 10 years అయింది. మా